నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసు అనేది ముగిసిందా అనేది కాదు, ఎందుకంటే మనం చూసాం ఇప్పటిదాకా జస్ట్ ఇంకా విచారణ కూడా కంప్లీట్గా పూర్తి స్థాయిలో మొదలవ్వలేదు. వైఎస్ సునీత గారు కూడా చెప్పులు అడిగే తిరుగుతూ సుప్రీంకోర్టులో ఇంకా విచారించవలసిన వాళ్ళు చాలా మంది ఉన్నారని చెప్పి అంటున్నారు. ఇంకా నాకు తెలిసి ఉదయం 3:30, 4 దాకే వచ్చి ఆగిపోయింది అని చెప్పి తెలుస్తుంది. అసలు కథ ఇప్పుడే మొదలు కాబోతుందని చెప్పేసి అంటున్నారు. ఇంతకీ ఏంటి, ఎవరోని విచారించాల్సి ఉంది? వాస్తవానికి ఇది గుండెపోటని మీడియాకి చెప్పినట్టు విజయసాయిరెడ్డి గారిని విచారించాలంటున్నారు, అటు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, భారతిరెడ్డి గారు అంటున్నారు, ఇంకా చాలా మంది వస్తున్నారు. అసలు ఏంటి విచారణ ఎక్కడ దాకా వచ్చింది? నిజంగా ఇప్పుడు మొదలు కాబోతున్నటువంటి ఈ కేసు ఎలా స్టార్ట్ కాబోతుంది? ఎవరోని విచారించాల్సి వస్తుందంటే ఏం చెప్తారు? ఇప్పుడు అంటే సిబిఐ చాలా పకడ్బందీగా కేసుని ముందరికి తీసుకెళ్తూ ఉన్నది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉన్న కేసు ఇది. సిబిఐ ఎప్పుడైతే మాకు విచారణ అయిపోయింది అని సుప్రీంకోర్టుకి చెప్పిందో అప్పుడు చాలామంది అపోహపడ్డారు. ఏమన్నా కాంప్రమైజ్ అయిపోయిందా, ఇట్లా సిబిఐ ఇట్లా ఎందుకు చెబుతుంది కోర్టులో, అంటే విచారణ ముగిసింది అని ఎట్లా చెప్తుంది అని చాలామంది అనుకున్నారు. అట్లా అనుకున్న వాళ్ళల్లో మీరు నేను కూడా ఉన్నాం. ఈ రోజున ఏం జరిగింది అంటే సిబిఐ విచారణ ముగిసింది అని చెప్పిన తర్వాత ఆ కేసుకి మళ్ళీ కేసుని లేదు, విచారణ ముగియలేదు అని చెప్పి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత మళ్ళీ కోర్టుకి వెళ్ళటం, ఆ సందర్భంగా జరిగిన వాదనలు ప్రతివాదనలు చూస్తే ఈ కేసు మరింత స్పష్టంగా, అంటే క్రిస్టల్ క్లియర్గా దోషులు ఎవరు అనేది అర్థమైపోతూ ఉన్నది. ఎప్పుడైతే సిబిఐ ఈ దర్యాప్తు ముగిసింది అని చెప్పిందో ఆ రోజున కొంతమంది ఇళ్లల్లో పండగ చేసుకున్నారు, కొంతమంది మొత్తం అంటే పిండి వంటలు వండుకొని తిని ఉంటారు, ఆనందపడిపోయారు. ఇంకా అయిపోయింది, ఇంకా మనం బయటికి రాము, కేసు దర్యాప్తే అయిపోయిందంటే ఇంకా చేసేదేముంది, ఎవరు మాత్రం చేయగలిగింది ఏముంది అని చాలా ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళు, నేరుగా మర్డర్ చేయించిన వాళ్ళు, నేరుగా వాళ్ళకి సుపారీ ఇచ్చిన వాళ్ళు, ఇదంతా ప్లాన్ తెలిసిన వాళ్ళు, ఈ ప్లాన్ని కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసిన వాళ్ళు అందరూ సంతోషపడ్డారు. సంతోషపడ్డ తర్వాత కోర్టు ఇచ్చిన ఆదేశాలు ఇవి ఏంటి అంటే కేసు ఇంకా విచారణ చేయండి, ఫర్దర్గా విచారణ చేయండి అని చెప్పటం. సునీత మొదటి నుంచి అడుగుతూ ఉన్నది, మీరు చెప్పినట్టు తెల్లవారుజామున 3 వచ్చి అయిపోయింది కేసు, ఆ 3 తర్వాత ఏం జరిగింది అనేది చెప్పాలి కదా, అసలు కథ అక్కడే స్టార్ట్ అయింది అని చెప్పి అమ్మాయి అడుగుతూనే ఉన్నది. కానీ ఆ రోజున వాదోపవాదనలు అంటే సిబిఐ ఇంకా విచారణ పూర్తి అయింది అని చెప్పిన తర్వాత దాఖలైన పిటిషన్ల సందర్భంగా జరిగిన వాదోపవాదాలు అవన్నీ సాక్షి పేపర్లో రాసిన తీరు చూస్తే సగం అర్థమైపోతుంది. వాళ్ళ సంతోషం, వాళ్ళు ఎంత సంతోషపడ్డారో అర్థమవుతుంది. ఎప్పుడైతే కోర్టు కొంచెం వేరే విధంగా ఆలోచిస్తున్నది అని తెలియంగానే మళ్ళీ మొదలుపెట్టారు. వైఎస్ వివేకానంద రెడ్డికి 2వ భార్య ఉంది, ఆ 2వ భార్యకి ఒక కొడుకున్నాడు, ఆ కొడుకు ఆస్తి గీసి ఈ బేతాళ కథలన్నీ మళ్ళీ బయటకు వచ్చినాయి. అంటే మళ్ళీ బేతాళ కథలు, అప్పుడు అంత ముందర బేతాళ కథలే కదా వచ్చింది, ఆ తర్వాత మళ్ళీ అవే బేతాళ కథల్ని మళ్ళీ రిపీట్ చేయటం మొదలుపెట్టారు. ఈ రోజున నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు సునీత. తన తండ్రి హత్య ఎలా జరిగింది అనేది తెలుసుకోవటానికి ఆమె పడుతున్న తపన, ఈ నేరానికి పాల్పడ్డ వాళ్లే కాకుండా నేరానికి పాల్పడ్డ వాళ్ళ కన్నా కూడా ఈ నేరానికి కుట్ర పన్నిన వాళ్ళని
ఖచ్చితంగా చట్టం ముందర నిలబెట్టాలి అని సునీత చేస్తున్న పోరాటానికి హ్యాట్స్ ఆఫ్. ఈ రోజున ఆమె పోరాటానికి తగిన ఫలితం వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏముంటుంది అంటే నీకు తెల్లవారుజామున 3 గంటల పరిస్థితి ఏంటి, ఫోన్ ఎవరు చేశారు, ఎవరికి చేశారు, ఆ అందుకున్న వాళ్ళు ఇంకెవరికి చెప్పారు అనేది ఇప్పుడు కీలకమైన అంశం. మర్డర్ జరగంగానే మర్డరు అట వేశారు, ఇంకా రక్తం కారుతూ ఉన్నది, ఇంకా గడగొడ కట్టలేదు, వేసేసారు కదా, గొడ్డలు పెట్టి వేసేసారు, మొత్తం అంత రక్తం ఇంకా కారుతూనే ఉంది, ఇంకా పూర్తిగా ఆ మహానుభావుడి శ్వాస ఆగిందో లేదో కూడా తెలీదు. ఆ టైంలో అంటే తెల్లవారుజామున 1:28 ఎప్పుడో ఫోను అన్నా వేసేసాము అని అవతల ఎవరు, ఓ పిల్లగాడు. అంటే పిల్లగాడు అంటే నేరం చేసేవాడు పిల్లాడు ఎందుకు అవుతాడు. కానీ ఈ కేసులో ఇప్పటికే ఎక్యూజ్డ్ 7గా ఉన్న భాస్కర్ రెడ్డి బ్రదర్ మనవడు, అతని పేరు అర్జున్ రెడ్డి. ఈ మర్డర్ చేసిన వాళ్ళల్లో ఒకడు అతనికి ఫోన్ చేశాడు, అన్నా వేసేసామని. అక్కడ కూడా ఒక చిన్న కొంత అనుమానాలు కూడా వస్తున్నాయి సార్. జగన్మోహన్ రెడ్డి గారికి కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఏదైనా జరుగుతున్నప్పుడు చూస్తే కానీ నమ్మరని, అక్కడ కూడా ఒక వీడియో కాల్ వెళ్ళింది అనేది కొంత విచారణ, కొంత చర్చించుకుంటారు. నేను అదే చెప్తున్నా. వేసేసామన్నా అని చెప్పిన తర్వాత ఇప్పుడు అతని పేరు అర్జున్ రెడ్డి, అతనికి సమాచారం వెళ్ళిన తర్వాత అతను ఎవరికి చెప్పాడు, నేను అంటే కీలకమైన విషయాలు చెప్తున్నా మీకు. ఈ అర్జున్ రెడ్డి అనే అతను ఎవరికి చెప్పాడు, అవినాష్ రెడ్డికి చెప్పాడా, లేదు డైరెక్ట్గా ఫోన్ చేసి భారతి రెడ్డికి చెప్పాడా అనేది ఇప్పుడు తేలాల్సిన మిస్టరీ. అంటే తెల్లవారుజామున అందరూ అనుకుంటున్నట్టు తెల్లవారుజామున 3 గంటల టైంలో కాదు, అంతకు ముందే అందరికీ తెలుసు. అందరికీ అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ అంతకు ముందరే తెలుసు. 1:38కి అర్జున్ రెడ్డికి చంపిన వాళ్ళల్లో ఒకడు ఫోన్ చేశాడు అంటే మరి ఆ ఫోను తిరిగి ఎక్కడి దాకా వచ్చింది. ఆ ఫోను వచ్చిన తర్వాత అంటే వేసేసాం అని చెప్పిన తర్వాత అర్జున్ రెడ్డి ఏం చేశాడు అంటే ఎట్లా ఫర్దర్గా ఎట్లా ప్రొసీడ్ అయ్యాడు. మీరు చెప్పినట్టు నోటి మాటతోటి సరిపోతుందా, నమ్ముతారా, నమ్మరు కదా. మరి వీడియో తీసి పంపించు అని చెప్పాడా, ఏంటి కథ కమమేషు ఇప్పుడు విచారణలో బయటికి రావాలి. అతను అర్జున్ రెడ్డి అనే అతను ఎవరికి చెప్పాడు, ఫస్ట్ ఎవరికి చెప్పాడు, భాస్కర్ రెడ్డికి చెప్పాడా, అవినాష్ రెడ్డికి చెప్పాడా, లేదు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డికి చెప్పాడా, లేదు భారతిరెడ్డికి చెప్పాడా అనేది రావాలి. ఇది ఒక సీక్వెన్స్, బయటికి రావాల్సిన ఒక సీక్వెన్స్ ఇది. ఇంకొక సీక్వెన్స్ ఏంటి అంటే గుండెపోటుతో వైఎస్ వివేకానందరెడ్డి గారు మన మధ్య లేరు, ఆయన గుండెపోటుతో మరణించారు అని ఒక విషాదమైన ముఖం బయట పెట్టుకొని సాక్షి ఛానల్లో చెప్పిన విజయసాయి రెడ్డిని కూడా ఇప్పుడు విచారణకి పిలవబోతున్నారు. విజయసాయి రెడ్డి అంటే నీకు చెప్పాలి, వాస్తవాలు చెప్పాలి. నీకు ఎవరు చెప్పారు గుండెపోటని, ఎవరు చెప్పారు? నువ్వు శవాన్ని చూసిన తర్వాత గుండెపోటు అని చెప్పావా, శవాన్ని చూడకుండానే గుండెపోటు అని చెప్పావా, నీ మీద గుండెపోటు అని చెప్పు అని నీ మీద ఎవరు ఒత్తిడి తెచ్చారు అనే విషయం కూడా ఇప్పుడు బయటికి రావాలి. ఇవన్నీ బయటికి రావాలంటే ఫస్ట్ అర్జున్ రెడ్డి దగ్గర నుంచి మొదలు పెట్టాలి. అదే మొదలు పెడతారు. ఇప్పుడు జరుగుతున్నదంతా కూడా కేసు చాలా పకడ్బందీగా ముందరికెళ్తూ ఉన్నది. నీకు ఈ అర్జున్ రెడ్డి అనే లింకు దొరకటం, ఈ లింక్ని ఎస్టాబ్లిష్ చెయ్యాలి అని సునీత న్యాయస్థానాన్ని అడగటం, దానికి తగిన సాక్ష్యాలు ఆధారాలు న్యాయస్థానం దగ్గర ఉంచటం,
దాంతో న్యాయస్థానం కూడా కన్విన్స్ అయ్యి ఈ విషయం మీద మీరు తరోగా ఎంక్వైరీ చేయండి అని సిబిఐకి చెప్పటం అనేది ఈ దేశంలో ఇంకా న్యాయం ధర్మం ఇంకా బతికే ఉన్నాయని చెప్పటానికి ఇది తాజా ఉదాహరణ. ఇప్పుడు సిబిఐ అంటే నేను సిబిఐ కూడా ఈ సందర్భంగా ఒకటి చెప్పాలి. ఏంటి అంటే మొదట తొలి విడత ఎంక్వైరీలో రామ్ సింగ్ అనే అధికారి చాలా వరకు కేసుని ముందరికి తీసుకెళ్ళాడు. ఆ తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ వీళ్ళందరూ కలిసి రామ్ సింగ్ మీద కేసులు పెట్టారు, అతన్ని హెరాస్ చేశారు, బెదిరించారు. ఇవన్నీ జరిగింది. ఇవన్నీ జరిగిన తర్వాత సుప్రీంకోర్టు ముందరికి వెళ్ళి కొంతమంది కేసు త్వరగా తేలాలి అంటే రామ్ సింగ్ అనే అతను ఒక ఎస్పీ స్థాయి అధికారి మాత్రమే. అందుకని ఎస్పీ స్థాయి అధికారి ఇతను సరిగ్గా చేయలేకపోతున్నాడు, ఇతనికన్నా పై స్థాయి అధికారిని పెట్టండి అని సుప్రీంకోర్టుకి చెప్పటం, సుప్రీంకోర్టులో వీళ్ళందరూ చెప్పించటం. ఎందుకు? రామ్ సింగ్ని అడ్డు తొలగించుకోవటానికి వీళ్ళు వేసిన పాజిటివ్గా కనిపించే నెగటివ్ ప్లాన్ ఇది. పైకి పాజిటివ్గా కనపడుతూ ఉంటుంది. మేము ఎంతకాలం ఈ పోలీస్ హెరాస్మెంట్ని చూడాలి, మాకు కేసు తొందరగా పూర్తి కావాలి, పరిష్కారం కావాలి అని పైకి చెప్పినట్టు ఉంటుంది. లోపల ఇన్సైడ్ ఏముంటుందంటే రామ్ సింగ్ని పక్కన పడేయాలి అని ఉంటుంది. సుప్రీంకోర్టులో వీళ్ళు సక్సెస్ అయ్యారు. ఎస్పీ స్థాయి అధికారి కన్నా పై స్థాయి అధికారిని పెట్టండి అని సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నారు. ఆ పై స్థాయి అధికారి ఎవరు వచ్చారో ఏంటో నాకైతే తెలియదు, కానీ వాళ్ళు ఆ తర్వాత మళ్ళీ కేసుని పట్టించుకున్న నాదుడు లేడు. దయచేసి నేను సిబిఐకి చేస్తున్న విజ్ఞప్తి ఏంటి అంటే, దిస్ ఈజ్ హై ప్రొఫైల్డ్ పొలిటికల్ మర్డర్. చేసిన వాళ్ళు సామాన్యులు కాదు, హై ప్రొఫైల్ వ్యక్తులు చేసిన రాజకీయ హత్య. ఈ విషయాన్ని నేనేదో ఇక్కడ కూర్చొని చెప్తున్నది కాదు, మీ సిబిఐఏ చెప్పింది. దిస్ ఈజ్ హై ప్రొఫైల్డ్ పొలిటికల్ మర్డర్. దీని వెనక చాలా పెద్ద కాన్స్పిరసీ ఉంది అని కూడా చెప్పింది. కాబట్టి సిబిఐ అధికారులు ఇప్పుడు మీకు కోర్టు మీ వెనక నిలబడుతూ ఉన్నది. న్యాయాన్ని బయటికి తీసుకురావాలి, న్యాయం చెయ్యాలి, నేరస్తుల్ని బయటికి తీసుకురావాలి అన్న ఒక ఆలోచనకి వెన్నుదన్నుగా కోర్టు నిలబడింది. దిస్ ఈజ్ ది బెస్ట్ ఆపర్చునిటీ ఫర్ సిబిఐ. నిష్పక్షపాతంగా కేసును ముందరికి తీసుకెళ్ళండి. ఈ కేసు మీద, ఈ కేసు గురించి, ఈ కేసుకి సంబంధించి మొత్తం ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మేము 100 కేసులు చేశాము, 100 కేసుల్లో 98 కేసులు సక్సెస్ అయిపోయింది, ఒక్క ఈ వివేకానంద రెడ్డి కేసులోనే మేము ఫెయిల్ అయ్యాము అంటే అది క్షమించరాని నేరం అవుతుంది. మీరు ఈ ఒక్క కేసు సక్సెస్ అయ్యి మీరు ఇంకొక 90 కేసులు మీరు లూజ్ అయినా కానీ ప్రజలు పట్టించుకోరు. ఎందుకు అంటే ఇంత ఇదిగా ఎందుకు చెప్తున్నాను అంటే, రాజకీయ నాయకులు, నేరాలతో సంబంధం ఉన్న రాజకీయ నాయకులు తప్పించుకుంటున్న ఒక దుర్వ్యవస్థ మన దేశంలో ఉన్నది అనే ఒక ప్రచారం బాగా ఉంది. కాబట్టి ఆ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజున న్యాయస్థానం మీ వెనక ఉన్నది. అందుకని మీరు న్యాయంగా, ధర్మంగా కేసుని విచారించండి. మీనమేషాలు లెక్క పెట్టమాకండి. నేరస్తులు తప్పించుకుపోయేలాగా చేయమాకండి. నేరస్తులు కోర్టుల్లో కేసులు వేస్తే సిబిఐ తరఫున మీరు చెప్పండి, అయ్యా వీడు నేరస్తుడు, వీడు కేసుని డ్రాగాన్ చేయటానికి, ప్రొలాంగ్ చేయటానికి ఈ నాటకాలు ఆడుతున్నాడు, మీ దగ్గరికి వచ్చి అని చెప్పి క్లియర్గా చెప్పండి. ఇవన్నీ సిబిఐ చేయగలిగితే సిబిఐ ప్రతిష్ట దేశంలో హిమాలయాలంత ఎత్తుకి వెళ్తుంది. నేను చెప్పిన ఏవి ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే సిబిఐ మీద కూడా అనుమానాలు
ఉవ్వెత్తున ఎగిసిపడతాయి. ఇప్పుడు జాగ్రత్తగా ఉండాల్సింది సునీతారెడ్డి కాదు, సిబిఐ. సో చూద్దాం సార్, ఈ కేసు 100 కేసులతో సమానం. ఖచ్చితంగా ఈ కేసు సాల్వ్ చేస్తే మీరు చెప్పినట్టుగా ఖచ్చితంగా 100 కేసులు సాల్వ్ చేసిన దాంతో సమానంగా కాబోతుంది. సో చూద్దాం ఏం జరుగుతుందో. నమస్తే సార్. నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.